హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ముందర రావడానికి ఏం కారణం అంటే మీకు స్టోరీ చెప్తా. ఒక ముసలామె, ఒక ముసలాయన. ముసలాయన ఏంటిదంటే ముసలాయనకి స్వీట్ అన్నం తినాలనిపించింది. బెల్లం అన్నం. బెల్లం అన్నం అంటే తెలుసా ఫ్రెండ్స్? పాశం అన్నం అంటారు. అది తినాలనిపించింది. ముసల్దానా బెల్లం అన్నం చేయవా అన్నాడట. అంటే ముసలిదేమన్నది, కట్టెలు లేవు, అడవికి పోయి కట్టెలు పట్టుకరా చేస్తా అన్నది. సరే బెల్లమన్నం ఎట్లా చేస్తుందిగా, అడవి పోయి కట్టెలను పట్టుకొద్దని చెప్పి కట్టెలు పట్టుకొద్దామని అడవికి వెళ్ళిండు. అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తీసుకొని వస్తుంటే ఒక పెద్ద పులి అడ్డొస్తుంది. వచ్చి నిన్ను తింటే చంపుకొని అంటే, అద్దు మా ముసలిది ఇంటికాడ బెల్లమన్నం చేస్తాను, పాశం అన్నం. నేను అది తిన్నోళ్ళని నేను ఇంకా తీయగా అవుతా, ఇంకా స్వీట్ అవుతా, అప్పుడు మా ఇంటికి వచ్చిన తిను అంటుంది. అడిగితే సరే అని ఇచ్చిపెట్టిన వాళ్ళు ఇంటికి వస్తాడు ముసలోడు. ఇంటికి వచ్చి ముసలామె కట్టెలు తీసుకుని బెల్లమన్నం చేస్తాయి. చేసిన వాళ్ళే కొద్దిగా వేసుకొని తింటాడు. తర్వాత ఇంకో దిగని చెప్పి మళ్ళీ అంటాడు మంచిగా ఉన్నదని చెప్పి, ఇంకో దిగేస్తుంది, మళ్ళీ తింటాడు. మంచిగా ఉన్నది కదా అని చెప్పి ఇంకో వేసుకొని మొత్తం తింటాడు. తిన్నోడు ముసలామె అంటే, అరే ముసలోడా పులెత్తి పెట్టలేరా అంటే, వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద బుర్ర ఉంటుంది అన్నట్టు ఎప్పటిదో. ఆ బుర్రలు ఇద్దరు కలిసి జాక్కుంటారు. పులి వచ్చి చూసి లేరని చెప్పి ఆ బుర్రని నోటితో పట్టుకొని వెళ్తుంటే కొద్ది దూరం ఏంటో ముసల్దానా ముసల్దానా పిత్తంది అంటాడు. అని అడుగుతాడు. మెల్లగా అంటాడు. పుస్ అని మెల్లగా ఎత్తాడు. మళ్ళా ఇంకొద్ది దూరం అయిన తర్వాత ముసల్దాన పిత్తంది అంటాడు. మెల్లగా ఏమంటాడు, పుస్ అని చెప్పి మెల్లగా ఎత్తాడు. మళ్ళీ ఇంకొద్ది దూరం అయిన తర్వాత ముసల్దాన పిత్తంది అంటే మెల్లగా ఏమంటే డూమ్ అని ఎత్తాడు. ఈ బుర్ర లేదు బాంబు ముందురో అని చెప్పి ఆ బుర్ర పడేసి పారిపోతాయి. ముసలిదంటే అమ్మయ్య ఈ ముసలోడు ఏబట్టి అలా బతికిపోయినా అని చెప్పి ముసలి సంబరపడుతుంది. నేను చెప్పిన స్టోరీ మీకు నచ్చినట్టయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.